మొగుడు రామానాయుడు పెద్ద మనవడు రానా మొత్తానికి తన చిరకాల కోరికను తీర్చుకోబోతున్నాడు. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబు ఇద్దరు పిల్లల్లో పెద్దవాడైన రానాను దర్శకుడిని, చిన్నవాడైన అభిరామ్ హీరోని చెయ్యాలని అనుకున్నారు. ఎందుకంటే తన కొడుకులు ఇద్దరిలో సురేష్ నిర్మాత కాగా వెంకటేష్ హీరో. ఇద్దరు ఎప్పుడు మెగాఫోన్ పట్టాలని అనుకోలేదు. అయితే రామానాయుడుకు మాత్రం చివరి వరకు ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చేయాలనే కోరిక ఉండేది. కానీ దానిని తీర్చుకోకుండానే ఆయన కన్నుమూశారు. రానాను డైరెక్టర్ గా చూడాలని రామానాయుడు అనుకోవడానికి కారణం లేకపోలేదు. చిన్న వయసు నుండే రానా దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. కొన్ని డాక్యుమెంటరీలను తీశాడు. దాంతో ఎప్పటికైనా రానా మంచి దర్శకుడు అవుతాడని రామానాయుడు భావించారు. కానీ చిత్రంగా లీడర్ మూవీతో రానా హీరో అయిపోయాడు. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తనకు నచ్చిన పనిని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలానే రానా తమ్ముడు అభిరామ్ అహింస మూవీతో హీరో అయ్యాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ తో కలిసి రానా కాంతా సినిమాలో నటించాడు. అంతేకాదు దుల్కర్ తో పాటు దీనిని నిర్మించాడు. ఇందులో రానా నటుడిగా కొన్ని సినిమాలను వదులుకున్నాడు కూడా. ఈ నెల 14న కాంతా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా రానా దర్శకుడు కావాలనే తన కోరిక గురించి చిత్రజ్యోతితో ముచ్చటించాడు. వచ్చే నెల 14న తాను దర్శకత్వం వహించే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. నటుడిగా, నిర్మాతగా, కంపెనీదారుడిగా సినిమా రంగం గురించి పూర్తి అవగాహన ఉన్న రానా మెగాఫోన్ పడితే అది ఖచ్చితంగా ఓ ల్యాండ్ మార్క్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రానా దర్శకత్వం వహించే సినిమాను ఓన్ బ్యానర్ లో చేస్తాడా, బయట నిర్మాణ సంస్థలో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అలానే తాను డైరెక్ట్ చేసే సినిమాలో రానా నటిస్తాడా, లేకపోతే కేవలం దర్శకత్వానికే పరిమితం అవుతాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా రానా దర్శకుడిగా మారడం అన్నది దగ్గుబాటి కుటుంబానికి సంబంధించినంత వరకు అత్యంత ఆనందకరమైన వార్తే.